నా కోసం కొన్నాడు ఆ ఇల్లు ఇప్పుడు మీకు చూపెట్టాలనుకుంటున్నా. నాకు ఈ ఇల్లు అంటే బాగా ఇష్టం. ఇక ఒక్కరోజు అయితే పులి వచ్చింది. చిన్నప్పుడు బాగా గొడవలు అవుతుండే కదా, మా అమ్మకు మా నాన్న గొడవ అయింది. ఎట్లా 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 అని మస్తు బాధ అనిపించింది. ఇక్కడ కూడా బాగా అంటే హ్యాపీగా ఉన్నా. కానీ నన్ను ఒక్కటి బాధ పెట్టిన విషయం ఏంటంటే ఇట్లా మాట్లాడితేనే ప్రేమ ఉంటాడు అట్లా నాకు తెలియదు. కోపం వస్తే కోపం చూపెడతా, కానీ 24 గంటలు మాత్రం ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంటా. నిజంగా వీళ్ళు ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మేము ముగ్గురు అన్నదమ్ముల మిల్ల మా ఇల్లు నుంచి స్ట్రేట్ పోతే మా అత్తమ్ముళ్ళ ఇల్లు. మా అత్తమ్ముళ్ళ నుంచి ఇగో ఇక్కడి నుంచి ఇట్లా పోతే ఇగో మా అమ్మ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్. హోమ్ టూర్ అంటారు ఏంది అనుకుంటారు కదా, ఆల్రెడీ తీసిరు కదా, మళ్ళీ ఎందుకు హోమ్ టూర్ అనుకోవచ్చు. ఈ ఇల్లు కాదు, అలాగని మా అత్తమ్మోళ్ళ ఇల్లు కాదు, కానీ ఇంకా వేరే ఇల్లు కూడా కాదు. మా ఇల్లే కానీ మా పాత ఇల్లు అన్నమాట. మీకు ఎప్పటి నుంచో చూపెడదాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. ఎందుకు వీలు కాలేదంటే ఆ ఇంట్లో ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసినప్పటి నుంచి వాళ్ళు కిరాయి ఉన్నారు. కిరాయి ఉన్న వస్తువులు చూపెడితే మంచిగా ఉండదు కదా, వాళ్ళ వస్తువులు చూపెడితే. అందుకని చెప్పేసి ఎన్ని రోజులు చూపెట్టలే. ఇప్పుడైతే ఆ ఇంట్లో ఎవరు కిరాయి లేరు. ఆ ఇల్లు గురించి కొంచెం చెప్పాలి మీకు. ఏంటిదంటే ఇదే స్థలంలో గుడిసె ఉండే. ఆ గుడిసెలు ఉన్నప్పుడు చిన్నప్పుడు మా నాన్న నేను అడిగినంట, నాన్న నాకు ఇల్లు కావాలంటే నా కోసం కొన్నాడు ఆ ఇల్లు. ఆ ఇల్లు ఇప్పుడు మీకు చూపెట్టాలనుకుంటున్నా. ఇగో ఈ కొత్త ఇల్లు కనబడుతుంది చూడుర్రి. ఈ ఇంటి వెనుక ఇల్లే మా ఇల్లు. అయితే మొన్నటిదాకా వేరే వాళ్ళు కిరాయి ఉన్నారు కదా, ఇప్పుడు ఎలుకలు కిరాయి ఉన్నాయి. ఇప్పుడు ఎలుకలు కిరాయి ఉన్నాయి. అయ్యయ్యో ఎట్లయిపోయింది మా ఇల్లు. చెత్త కాదురా, ఓన్ లేకపోతే ఇట్లా అయితే ఎలుకలు బాగున్నాయి కదా. ఎలుక చూడ ఇదే మా చిన్నిల్లు. నాకు ఈ ఇల్లు అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇంత చిన్న ఇంట్లో మేము ముగ్గురు అన్నదమ్ములు ఉండేటోళ్ళం. నాకు అది బాగా మెమొరీ, బాగా అంటే బాగా ఇష్టం. మా అమ్మ నాన్న అటుపక్క రూమ్లు ఉంటే మేము ముగ్గురం ఈ రూమ్లో ఉండేటోళ్ళం, మంచిగా ఆడుకునేటోళ్ళం. ఆ లైఫ్ ఇప్పుడు రాదు. ఇగో ఇక్కడ దేవుళ్ళని పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ మా చిన్ని బట్టలు. ఇది మా సద్దే. ఏంటిదంటే ఈ ఇంట్లో మేము ఉండేవాళ్ళం కదా, అప్పుడు నాకు పైసలు బాగుండేటి. పైసలు అంటే చిల్లరనే. అవిటిని లోట్లు జమ చేసుకొని ఒక కాడ దాచిపెట్టుకుంటుంటే ఎక్కడన్నా తెలుసా, ఇవి ఉన్నాయా అల్లా ఒక కవర్లా పెట్టుకుంటా లోట్లు. ఎన్ని జమ వేసినా నాకే తెలియదు ఎన్ని కవర్లు. అట్లా ఒక్కొక్కటి ఇట్లా పెట్టుంది. మా అమ్మకి తెలియదు, మా తమ్ముళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఒక్కసారి యూత్ అయిపోవచ్చు మంచిగా. నేను అంత చిన్నప్పుడే తలకాయ బట్టి ఈ ఫ్యాన్ అందుకున్నా. అప్పుడు ఆ చిన్న అంటే ఇది ఫ్యాన్ బాగా హైట్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇట్లా ముడిదని అంతే. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉన్న ఫోటో కూడా మాది ఒకటి ఉంది చూడండి, మా ముగ్గురు దిగింది. అప్పుడు మా నాన్న స్వెటర్ కొత్త వంకొచ్చిండు రెడ్డిది, దాంతో దిగినాం. మా గనిగాడు ఎంత చిన్నగా ఉన్నాడు. అప్పుడు మీ ఫోటోలు ఎక్కువ దిగవటోళ్ళకి కాదు, ఎందుకంటే మాకు పెద్ద ఫోన్ అప్పుడు లేదు. మా నాన్న వచ్చినప్పుడే ఆ దుబాయ్ ఫోన్ ఒకటి ఎత్తుండే, ఆ ఫోన్లోనే ఈ ఫోటో దిగినాం. అది ఇంతవరకు ఉన్నది. మా ఫోటో వెనకాల చూసిరా, అదే ఆ దేవుని గది. అక్కనే మా అమ్మ పూజలు చేసేది. ఇక దీంతో మస్తు మెమరీస్ ఉండే. కానీ ఇక ఇలా నిజంగా వీళ్ళు ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మేము ముగ్గురు అన్నదమ్ముల మిల్ల అమ్మ నాన్నమ్మ వల్ల. ఇంకోటి ఏంటంటే ఒకరోజు దొంగ వచ్చిండు, కళ్ళకెళ్ళి చూస్తున్నాం. అయితే స్టోరీ ఎట్లా అంటే బయట చెప్తారండి. మేమేమో నాన్న ఫారెన్లోనే ఉన్నాడు, అమ్మ అక్కడ ఉంది, తమ్ముడు కూడా అప్పుడు చిన్నోడు, తమ్ముడు కూడా అందులోనే వండుకున్నాడు. అమ్మ తమ్ముడు ఇద్దరు అల్ల పడుకున్నారు, నేను అన్న ఇలా వండుకున్నాం. పండుకున్న తర్వాత బయట అంతా చీకటి, ఇక్కడ లైట్ ఇక్కడనే, లోపల లైట్ లోపల వేస్తే బయట వచ్చేది లేదు మాకు. లోపల లైట్ లోపల వేసుకోవచ్చు, బయట లైట్ బయట వేసుకోవచ్చు. అయితే ఏంటంటే వచ్చిండు
ఇద్దరు ముగ్గురు వచ్చారు. వచ్చి ఏమన్నా అంటే అన్ననో నన్ను పేరు తెలుసుకుంటారు. అంటే దొంగలు ఎట్లా అంటే మనం ఇప్పుడు ఉన్నదనుకో మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికన్నా కొద్దిగా డబ్బు ఇచ్చి వీళ్ళ గురించి తెలుసుకున్నాడు, వీళ్ళ పేరేంటిది, ఏంది కథ అని చెప్పి కనుక్కుంటారు. అట్లా లేకపోతే ఒక 2-3 రోజులు మన చుట్టూ తిరిగి మనం వేరే వాళ్ళు మనం పిలుస్తున్నాక చూసి ఇతని పేరు ఇది అంటే నైట్ పోయి ఇదే పేరు పెట్టి పిలవాలి అని చెప్పి అలా వస్తారు అన్నట్టు. వాళ్ళ టెక్నిక్స్ వేరే వేరే ఉంటాయి. అప్పుడు బాగా వచ్చేటోళ్ళు దొంగలు. వచ్చిర్రు. వచ్చిన తర్వాత అన్నను నన్ను పిలిచిన తర్వాత అరే వాళ్ళు వచ్చిర్రా లేవురా అని చెప్పి అన్న తలుపు తీయబోతే ఒక్కసారే 3-4 అటు ఇటు ఇట్లా అన్నట్టు పడుతుంది. అంటే మాకు సౌండ్ ఏర్పడుతుంది ఈజీగా. ఈ హోల్ ఉంటుంది ఒకటి, చిన్న చిన్న ఉంటాయి. బట్ ఏంటంటే మొత్తం చీకటి కదా, ఏం ఏర్పడకపోతుండే. చూస్తే ఏంటంటే మొత్తం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉండే అక్కడ ఏం ఏర్పడదు. అక్కడ ఉన్నారు. మేము ఏం చేసినామంటే అమ్మ కావచ్చు అని చెప్పి తలుపు తీయబోతే లేదు. అమ్మ అక్కడి నుంచి రంజిత్ అరే శివాజీ బండి, నన్ను బండి అని బండి అని చెప్పి పిలిస్తే అమ్మ నువ్వే అంటే నేను కాదురా వాళ్ళు వచ్చిర్రా, బాబాయ్ ఫోన్ చేయి అంటే వట్టి అనే ఫోన్ చేసి మాట్లాడినట్టు, ఫోన్ చేస్తున్నట్టు. ఫోన్ చేయలేము, ఫోన్ చేయలేం కానీ అప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ లేవు. ఓన్లీ చిన్న డబ్బా ఫోన్ ఉంటుండే. మాకు అప్పట్లో ఫోన్లకి ఇట్లా ఏమి ఇవ్వలే, ఆగమైతామని చెప్పి. డబ్బా ఫోన్ ఉంటే ఇక మేము బట్టి ఏం చెప్తుండే, బాబాయ్ వచ్చారు దారి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అందరు. అది కూడా మా అమ్మ చెప్పిన టెక్నికే. నాన్న ఒట్టిగా ఫోన్ చేసి, ఫోన్ లేకున్నా ఏది లేకున్నా కానీ ఫోన్ చేసి మాట్లాడాలిరా, అట్లా బాగా చెప్పేటోళ్ళు. దొంగలు బాగా వస్తున్నారు కాబట్టి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, అట్లా ఉండాలని మస్తు చెప్పేటోళ్ళు. ఎందుకంటే అట్లా వాళ్ళు ఎట్లా పిలుస్తుండేమి, కానీ అలా వచ్చేలోపు వీళ్ళు పారిపోతారు. ఇక దొంగలంటే ఎంత రన్నింగ్ లో ఉంటారు, ఎట్లా పారిపోయేటోళ్ళే అని చెప్పి పారిపోయారు. అయితే ఇంకొకటి ఏంటిదంటే ఆ దొంగల భయంకు మా వాళ్ళందరూ ఏం చేస్తుంటే బంగ్లా మీద వండుకుంటుంటే ఎండాకాలం అది. ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అమ్మ. కానీ నేను మాత్రం ఒక్కొన్నే ఇళ్ళ వంటుంటే నా కోసం ప్రతిరోజు గొడవనే. నువ్వు అక్కడికి వస్తావరా, నాకేమో వేరే కాడ వండుకుంటూ ఇష్టం లేదు, మళ్ళీ బంగ్లా మీద అస్సలు వండుకోను, భయం అన్నట్టు. ఇంట్లో తలుపులు వేసుకొని వండుకోవాలన్న ఫీలింగ్. అయితే ఒక్కొన్ని రూమ్లో అంటే గణేష్ గారు ఫోన్ తీసుకొని వచ్చాడు. ఫోన్ తీసుకొని నాన్నతో మాట్లాడు, అమ్మతోటి మాట్లాడు. నాకు అప్పుడు బాగా కోపం ఉండుండే. ఆ కోపం వల్ల ఏమైందంటే అరే నువ్వు ఫోన్ తీసుకపో లేకపోతే పలుగుతుంది అంటే, ఇగో తీసుకో మాట్లాడు అంటే నన్నే నేను చెప్పాను కూడా నువ్వు పోవా అని ఫోన్ నిజంగానే వలగొడుతుంది. అట్లా ఒక 5-6 ఫోన్లు వలగొట్టిన, అంత కోపం ఉండేది. మళ్ళీ ఏంటంటే ఆ టైంలో మా తమ్ముళ్ళు అంటే నాకు బాగా ప్రేమ, కానీ వాళ్ళని కొట్టిన. ఈ టైంలో లేదా? ఈ టైంలో ఫుల్ ఉంది, అప్పుడుంది ఇప్పుడుంది, కానీ నాకు ఎక్స్ప్రెస్ చేయరాదు. అంటే చిన్నప్పుడు ఎవరైనా అంతే, తమ్ముడు కానీ చెల్లెని కొట్టరు, కానీ తమ్ముడు కానీ మాట వినకపోతే గట్ల కాదురా గిట్ల అని చెప్పి ఒక దెబ్బ ఏమవుతుంది అవుతుంది ఓళ్ళకైనా అంతే. ఇక ఇంకొకటి బాగొట్ల, ఇదైతే ఇంకో రూమ్ మాది. ఇది మా ముగ్గురి గొడవ రూమ్. ఎందుకంటే ఇక్కడనే టీవీ ఉండేది, బొమ్మలు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, నాకొకటి అంటే నాకొకటి అనుకుంటా. ఈడ మంచం ఉండేది, టేకల మంచం అమ్మది. ఆడ కూర్చునేటోళ్ళం, బుక్కులు అవి ఇవి రాసుకుంటేనా అవ్వైనా ఇవ్వైనా ఒక ఎంజాయ్ లైఫ్. ఇక ఒక్కరోజు అయితే పులి వచ్చింది. పులి వస్తే నాకైతే చిన్న భయం కాదు, ఇది పడుతుండే. నేను ఆ టైంలో ఏం చేస్తుండే అంటే పోయి మన ఇల్లా జాకపోతుండే, బెడ్ కింద జాక్కుంటే ఈజీగా దొరకబడతారు అని చెప్పి ఇక్కడనే ఇట్లా ఇది మన ఫ్రెండ్సే కదా. గింత చిన్న సందులా ఒక సిలిండర్ ఉంటుండే. అయితే ఈ సిలిండర్ దాటి ఇలా పోయి జాక్కుంటే కదా పులి అటు పోతుండే. పులి అంటే ఏంటంటే పెద్ద పులి. పెద్ద పులి అప్పుడంటే ఇక బాగా భయం కదా చిన్న వయసులో. పెద్ద పులి అటు పోతుండే, నేనేమో అక్కడ జాక్కుంటుండే. అమ్మ పోయేదాకా డప్పుల సౌండ్ నాకు వినిపించుడు అయిపోయేదాకా నేను బయటకు వెళ్ళిపోతుండే, అంత భయం చిన్నప్పుడు. ఇక్కడ మాకు నల్ల వస్తుండే నీళ్లు, కానీ ఇట్లా లేకపోతుండే. ఒక గుంతుండే, దానికి మా అమ్మ మెట్లు చేయించింది. కానీ అలా మొత్తం అవి నల్లత్తదిగా నీళ్ళు మొత్తం రెండుకుంటాయి అన్నట్టు. రెండుకున్నాక దానికి ఏమన్నా కట్టన్నా అదన్నా పెట్టాలి. అయితే నీళ్ళన్నీ అయిపోయినాక ఏమైందంటే ఒక పాము వచ్చింది. ఆ పాము వచ్చి ఇలా పడ్డది. ఎట్లా అని మస్తు బాధ అనిపించింది. కానీ పాముని మనం ముట్టుకోరాదు, పట్టుకోరాదు. ఎట్లా అని చెప్పేసి ఒక కట్టె తెచ్చి పెట్టిన. ఆ కట్టె పాకుండా బయటకు వచ్చింది. మా అమ్మ అప్పుడు చెప్పింది
నాన్న నీకు మంచి జరుగుతుంది, ఇట్లా హెల్ప్ చేయాలి, ఈ పాములకైనా ఇవిటికని కాదు, జంతువులకు కాదు, మనుషులకు కూడా హెల్ప్ చేయాలి, మంచి బుద్ధి ఉంచుకోవాలి. అట్లే మా అమ్మ ఎప్పుడు మంచితనం గురించే చెప్పేది. అట్లనే పెరిగినాం మేము ముగ్గురు. మనం ఒక్కటి ఏంటంటే మాకు మేము చిన్న ఉన్నప్పుడు మేము పెద్ద పెరిగినాం రా మేము అని అనుకున్నది ఎప్పుడు అంటే ఇది మీకు గింత అవుతుంటే ఇది అందుకొని రేకులు ఎక్కినాం అనుకో, ఆహా మేము పెద్ద అయినట్టే, మేము పెద్ద అయినాం అని ఒక థాట్ ఉంటుంటే ఏం చేస్తారంటే ఇట్లా ఉరికొచ్చి కాళ్ళ మీదనే ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఈ రేకులకు అంటిస్తుండేవారు. అట్లా ఉన్నది చిన్నగానే, ఇప్పుడు హైట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన కూడా కాళ్ళతోనే అందుకోలేం. అప్పుడు చిన్న ఉన్నప్పుడు కూడా వీడు 5-6 అడుగులు గోడ పైన వేసి అందుకుంటుండే. అయితే మా అమ్మ ఏదైనా రేకుల మీద పడితే, ఏదైనా పిల్లగాళ్ళు పడ్డా కానీ బాలు పడ్డా కానీ తీసుకురమ్మంటారు కదా, ఇట్లెక్కడు మొదలు పెట్టినాక ఏమనిపించిందంటే కొంచెం ఇంకా ఏదైనా వేయాలి కొత్తగా అని చెప్పేసి ఇట్లా ఇగో ఇది పట్టుకొని ఎక్కటోని, మళ్ళీ ఇది తీసి పెట్టి మళ్ళీ స్పీడు అది డైరెక్ట్ దాన్ని అందుకున్నాడు. అప్పుడే చిన్నప్పుడే బాగా డేంజర్ ఉంటుంటి, మళ్ళీ అట్లా అని చెప్పేసి అన్నిటి మీకలు దుంకుతుంటి. ఎంత హైట్ అయినా కానీ నాకు గిదే కదా అనిపించేది. మళ్ళీ ఇక్కడ తాడు కట్టుకునేటోళ్ళం. ఎంత హైటో తెలియదు అప్పుడు, కానీ మనకంటే హైట్ దుంకినాం. మస్తు అనిపించేది. ఇక్కడ దాకా పెట్టుకునే వాళ్ళం ఇట్లా. మేము చిన్న ఇంత హైట్ ఉంటే ఇక్కడికే పెట్టుకునేవాళ్ళం. ఇంత హైట్ పెట్టుకునే ఏంటంటే మేము ముగ్గురం పోటీ పెట్టుకుంటాం, నువ్వు దుంకుతావా నేను దుంకుతా అని చెప్పి దుంకుతాం. దుంకేటప్పుడు ఇంకొకటి వచ్చిండు, అరే నేను కూడా దుంకుతాను, అరే అద్దురా అన్న దుంకుతాను, అద్దురా అన్న. ఏం చేసి దుంకిండు, ఇదంతా రాకపోయింది డేంజర్. ఎందుకంటే మాకు అలవాటు అయింది రోజు ప్రాక్టీస్ చేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తంలో ఈడే ఫస్ట్ పల్టీలు అంటారు చూడు, ఇట్లా చేతులు పట్టుకోకుండా గిట్లా మా అన్న నేర్పించాడు వెంకటేశ్ అన్న అని. ఇక్కడ ఇసుకుండేది, నాకు అన్నీ నేర్చుకున్నా కానీ ఒకటే బాగా ఇష్టం, ఏంటిది చేతులు పట్టుకోకుండా డైరెక్ట్ వెనుకకి వేయాలి పల్టీలు. అది కూడా నేర్చుకుంటా అని చెప్పేసి అన్నకి ఇట్లా పట్టుకున్నాడు. మిడిసిలు మొత్తం చిన్నప్పుడు మొత్తం అందరు వేసి ఉంటారేమో కానీ మాది కొంచెం ఇదేమో గవర్నమెంట్ ఇల్లు కట్టించింది, గవర్నమెంట్ బాత్రూమ్ అదే కట్టించింది, గవర్నమెంట్ కట్టించింది. దీనికోసం ఫోటో కూడా దిగింది అప్పుడు. ఓకే గుర్తుంది. అప్పుడు అమ్మకు గుండెతో దిగింది. ఇది మనదేనా? ఇప్పుడు దాకా ఉంది. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ చిన్నప్పుడు బాగా గొడవలు అవుతుండే కదా. మా అమ్మకు మా నాన్నకు గొడవ అయింది. ఇసుంటిది పెద్దది ఉండే ఇట్లా గోళం, ఆ లొల్లిలో గుద్దుతే ఆ గోళం విరిగిపోయింది. ఆ రోజు నుంచి మా నాన్న అంటే నాకు ఇది, నాకని కాదు మా తమ్ముళ్ళకు కూడా. మా నాన్నని చూస్తే చాలు, ఇక ఎప్పుడు మమ్మల్ని కొట్టలేడు తిట్టలేడు, కానీ నాన్న పేరు ఎత్తితే మాత్రం గజ వనుకోటోళ్ళం. అట్లా భయం ఉండాలి, ఆ భయం వల్లనే మేము ఇట్లా మంచిగా పెరిగిన నీట్గా అంతే. ఇగో ఈ మా చిన్నిల్లు నుంచి మా పెద్ద ఇల్లు కనబడుతుందో. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, నాకు ఒక్కటి ఈ ఇల్లు దగ్గర బాధ, నేను ఇల్లు ఎట్లున్నా కానీ ఆ బాత్రూమ్ అట్లున్నా కానీ ఈ ప్లేస్ ఎట్లున్నా కానీ ఇక్కడ కూడా బాగా అంటే హ్యాపీగా ఉన్నా. కానీ నన్ను ఒక్కటి బాధ పెట్టిన విషయం ఏంటంటే, నా 10th మా దోస్తు వాళ్ళు వచ్చారు ఫేవరెల్ పార్టీ. అప్పుడు నేను ఏంటంటే ఇంటికి వచ్చి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ముఖం కట్టుకొని పోదాం, ఈ పార్టీ స్టార్ట్ అయ్యే మూమెంట్లో ముఖం కట్టుకొని పోదామని చెప్పి అనుకున్నా. ఇక వాళ్ళు నాతో కూడా వచ్చిన తర్వాత నేను ముఖం కడుక్కుంటున్నా, వీళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లు చూస్తారు. అంతవరకు రాలేరు మా ఇంటికి, వచ్చి ఇల్లు చూసిరు. అరే మీ గింత చిన్న ఇంట్లో ఉంటారా? నేను అస్సలు అనుకోలే గింత చిన్న ఇంట్లో ఉంటారా అని చెప్పి అంటే నాకు ఒక్కసారి మనసు బాధ అనిపించింది. మా అమ్మ కూడా ఒక్కసారి నవ్వుకుంటా మాట్లాడేది, అంటే అక్కడ ముచ్చట్లు వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, నవ్వుకుంటా మాట్లాడే ఒక్కసారి సడన్గా డల్ అయిపోయిన తర్వాత నేను చూసిన బాధపడ్డా. వాడు ఒక్క మాటతో నవ్వుతలేడు, ఎట్లా మెస్లు అవుతారా మీకు గింత చిన్న దాంట్లో, మీ అన్నోళ్ళు మీ నాన్నలు మీరు అందరూ ఎట్లుంటారా గింత చిన్న ఇంట్లో, మీకు పెద్ద ఇల్లు అనుకుంటే అట్లే మాట్లాడుకుంటుంటే ఇక నేను ఏం చేయాలి అర్థం లేక ఆ రోజు పార్టీకి ఎంతో సంతోషంగా అటెండ్ అయిదాం అనుకున్నా నేను, అంటే పార్టీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా నేను. ఆ ఒక్క బాధలు అట్నే ఉండిపోయినా. ఇక అప్పటి నుండి మాకు అంటే ఇల్లు కట్టుకోవాలి, ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకోవాలని చెప్పి ఉంటుండే.
కానీ అప్పటి నుండే ఇట్లా వచ్చి మా దోశలు అనుడుకు మా అమ్మ ఏంటంటే ఇంకా గట్టి పట్టు పట్టింది. బాకైనా సరే కానీ ఇల్లు అయితే కట్టాలని చెప్పి స్ట్రగుల్ అవ్వకుండా ఇప్పుడైతే అదైతే చేసినాం. ఇక్కడ నుండి గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అది ఒకసారి చూపెడతాం మీకు. ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి ఇట్లా పోతే ఇగో మా అమ్మ వస్తుంది. అగో అదే మా అత్తమ్మోళ్ళ ఇల్లు, దాని పక్క పంటి మా పెద్దమ్మోళ్ళది, ఆ సందులో మా ఇల్లు. అంతే. ఏం చేస్తున్నారు? చిన్నప్పుడు ఒకటి రీక్రియేట్ చేద్దామని చెప్తున్నా. చిన్నప్పుడు ఇక ఏమైనా మళ్ళా కిందికి వచ్చి మీదుకోవాలి. అట్లా రోజు చేసేటోళ్ళం, అంటే ఇంకా అది పోటీ పెట్టుకునేటోళ్ళం. అమ్మ నీకు మంచి అనిపిస్తుందా ఇల్లు తీస్తే? అంటే అప్పుడు ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు అనిపిస్తున్నాయి. మీరు ఇక్కడనే పెరిగారు కాబట్టి చూసుకుంటానికి వచ్చిండ్రు. ఇప్పుడు అట్లా మా ఇల్లుని చూపెడదామని ఇన్ని రోజులు చూపెడతా అనుకున్నా కానీ వీలు కాదు. మంచిగా అనిపించింది రా, సిన్నిల్లే కానీ మనసు అంత అనిపించింది, మస్తు గమ్మత్ అనిపించింది. నాకు కూడా బాగా ఇష్టం, మనందరికి ఇష్టం ఇది. ఇప్పుడు నేను పెద్ద విరుగుడుకు ఈ ఇల్లు చిన్నగా అనిపిస్తుంది, కానీ ఏనాడు కూడా మేము ముగ్గురం కలిసి ఒకటే రూమ్లో ఉన్నాం, ఇదంతా కలిసి తిరిగినాం, కానీ ఒక్కరోజు కూడా అనిపించలేదు అంటే మాకు వేరే ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అన్న ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే మా ప్రేమ అట్లా ఉండేది. నిజంగా చెప్పాలంటే మా తమ్ముళ్ళంటే ఇక బాగా ఇష్టం నాకు. ఎవరన్నా ఏమన్నా అంటే అసలు ఊరుకునేవాని కాదు, కానీ ఏం చేయలేని పరిస్థితి. నాకు ప్రేమను చూపెట్టరాదు, అంటే చెప్పరాదు, మాట్లాడాడు అంటే ఎట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితేనే ప్రేమ ఉంటాడు అట్లా నాకు తెలియదు. కోపం వస్తే కోపం చూపెడతా, కానీ 24 గంటలు మాత్రం ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంటా. అట్లుండేది అన్నట్టు. ఈ ఇల్లు అయితే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నన్ను గట్టిగా తయారు చేసింది. ఎందుకంటే ఎంతో జిమ్ చేసేవాడిని, ఇట్లా పల్టీలు అయినా కానీ యోగా అయినా కానీ అప్పుడు లేని అన్నీ ఇక్కడనే చేసేవాడిని. ఇప్పుడు చూస్తే ఇంత చిన్నగా అనిపిస్తుంది. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి పెద్ద ఇల్లు మాకిది. ఇదాన్ని మంచిగా శుభ్రం చేస్తాం. అవ్యా ఒక్కసారన్నా నువ్వు మా ఇంటికి వచ్చినవని ఈ చిన్న ఇల్లుకి? అంటే పెళ్లి కాకముందు ఎప్పుడో అది అంటే పని ఉంటే అమ్మన ఇక అత్తమ్మన పిలిస్తే ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ అప్పుడు కూడా నువ్వు ఉండకపోతుంటివి. అప్పుడు వచ్చినా కానీ ఇక పెళ్ళి అయినాక ఇక్కడ మీరు లేరు కదా అటే కాబట్టి వాళ్ళకి పెళ్ళినాక మనకు పెళ్ళైంది. ఆ ఇల్లు కట్టినాకనే పెళ్ళైంది కాబట్టి అటే ఉన్నాం. ఇక ఇటు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రావాల్సిన అవసరం రాలేదు. మళ్ళీ వేరే వాళ్ళు కిరాయి ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళి మంచిగా నేను వాటర్ తీసుకొని వస్తా, కడిగేద్దాం అయిపోతుంది. ఆ మీద కూడా ఉడిసేది మంచిగా. ఇక దుమ్ము స్టార్ట్, ఇక తుమ్ములు అని నువ్వు ముక్కుకి ఏదైనా కట్టుకో. నేను అమ్మని పంపిస్తా, వాటర్ పంపిస్తా, రంజిదేవిని పంపిస్తా, సరేనా? నువ్వు ఊడిసే అంతలోప భయపడకు, ఇది మన ఇల్లే. ఇల్లు అయితే మొత్తం కడిగేసినాం. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది చూడు కడిగితే. దేవుళ్ళ గతి. మా అమ్మ ఇంత చిన్న రూమ్లో ఇక్కడ బాగా ఎత్తుంటే పూజలు, ఇవన్నీ దేవుళ్ళు ఉంటుండే. ఇదంతా నూనెని, ఆ మరకలు ఇంకా పోలేవు, అవి పోతలేవు ఇక ఎంత గట్టిగా రాకినా. ఇది చిన్న రూమ్ కడిగినాక మంచిగా నీట్గా అయిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒక నిద్ర తీస్తే సెట్ అవుతుంది. ఇక చిన్నప్పటి అన్ని మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తాయి ఇక్కడ వండుకుంటే. ఇక ఇక్కడైతే చిన్న చిన్న గద్దెలు ఉన్నాయి, ఇక ఇక్కడ పైసలు ఆడేటోళ్ళం. ఏమి అది ఖర్చును నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కొన్ని రోజులు చికెన్ ఉంటాను కదా, అంతుందా మీకు? ఉంటాం, ఇంతకంటే చిన్న రూమ్లు ఉన్నాం కదా. నాకు ఇల్లనే మంచిగా అనిపిస్తుంది, ఇల్లైనా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ మనం ప్రేమ ఉండాలి అంతే. ఒకసారి బాత్రూమ్ చెప్పి. ఈ వీడియోలో కొంతమంది గమనించారు అనుకుంటున్నా. అంటే ఇక చిన్నప్పటి మెమరీస్ చాలా ఉన్నాయి, అందరికి ఉంటాయి, కానీ మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. అయితే ఈ వీడియోలో 3 బైకులు ఒక బెంచ్, ఆ 3 బైకులు ఒక బెంచ్ మీకు దుక్కింది నేనే.
అండ్ కాలేజ్లో ఒక పార్టీ ఉంటే అందులో డ్యాన్స్ చేయంగా మా ఫ్రెండ్ గారి మీదకి వెళ్ళి ఇట్లా పల్టీలు కూడా వేసిన. ఇంకా చాలా ఉండే కానీ అవన్నీ వీడియోస్ లేవు ఇంకంతే. అవి అయితే ఉండిపోతాయి కదా అని అట్లా పెట్టేసిన. ఇక మా ఇల్లు కూడా ఎందుకు పెట్టినా అంటే మాకు ఒక మెమొరీ ఉంటుంది, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టు ఉంటాయి ఆ వీడియో చూసినప్పుడు, మా ఫ్యామిలీ అందరితోటి అట్లా కూర్చొని చూసినప్పుడు. ఇక ఉండిపోతుంది కానీ ఇక తీసేసిన. ఎవరు లేనప్పుడు తీస్తేనే మంచిగా ఉంటుంది, అందుకని ఎవరు లేరు, మళ్ళీ రేపో మాపో వేరే వాళ్ళకి రాస్తారు కదా, అందుకని చెప్పేసి ముందే తీసేసినాం. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీడియో అయితే చూసిరుగా, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.